ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైవిక్ ఫార్మ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 21 మార్చ్. ముందుగా మీ అందరికీ రంజాన్ ముబారక్. ఈరోజు మేము ఫామ్ విజిట్ చేసాము. ఒకసారి ఒక లుక్ వేసుకుందాం ఫామ్ అంతా, ఒకసారి చూసేసేయండి. రండి. ముందు మునగ, వీటిని ఎలక్కాయలు అంటారు. సో పక్క ఫామ్ నుంచి మన ఫామ్లో పడినాయి. అది ఆ చెట్టు ఇలా ఉంటుంది, ఫ్రూట్ అనేది ఇలా ఉంటుంది, మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది. మన మునగ చెట్టుకి కాత కూడా కాస్తుంది, మునక్కాయలు అనేవి కాసాయి. ఒకసారి మనం చూద్దాము. సో ఇలా ఈ చెట్టుకి 2 వచ్చాయి. ప్లాంట్ చిన్నగా ఉన్నా కానీ మునక్కాయలు అనేది కాస్తున్నాయి. ఈ మునగ చెట్లు అనేవి పూత మాత్రం మంచిగా వస్తుంది. మొన్న మార్చ్ 12 రోజు జిప్సం వేసామని చెప్పాము కదా. సో ఆ జిప్సం వేసినప్పటి నుంచి చెట్లు అనేవి కూడా చాలా తొందరగా పెరుగుతున్నాయి. సో మంచి పూత అయితే వస్తుంది. ఇంకొన్ని రోజులైతే కొంచెం మనకు కూడా వండుకోవడానికి మంచి మునక్కాయలు అనేవి వస్తాయి. ఇటు వచ్చేసి ఇది మా ఫామ్లో ఫస్ట్ వేసిన చెట్టు అనమాట. అల్లరేని పండ్లు చాలా బాగుంటాయి, టేస్ట్కి కూడా. మేము చిన్నప్పటి నుంచి బాగా తినేవాళ్ళం అల్లరేని పండ్లు. ఇక్కడ కూడా చూసుకుంటే ఇది ఒక జాక్ ఫ్రూట్ చెట్టు అనమాట. సో ఇంకొకటి కూడా ఉంది జాక్ ఫ్రూట్ చెట్టు. సో ఇది కూడా జాక్ ఫ్రూట్ చెట్టు. మొత్తం 7 జాక్ ఫ్రూట్ చెట్టులు అనేది మేము పెట్టాము. 7 పెట్టాము జాక్ ఫ్రూట్ చెట్లు అనేది. ఇవన్నీ మలేషియన్ కోకోనట్ ప్లాంట్స్ అనమాట. ఈ బార్డర్కి ఉన్నవన్నీ అవి అనమాట. ఇది 1 2 3 మొత్తం 7 ఉన్నాయి మలేషియన్ కోకోనట్ ప్లాంట్స్. ఇది వరి RNR 15048 తెలంగాణ సోనా వేసాం మేము. సో ఈ విధంగా ఉంది. 68 డేస్ అవుతుంది ఈ వరి అనేది వేసి. ఈ విధంగా ఉంది. అండ్ మార్చ్ 12 రోజు మేము యూరియా ఇంకా సాగరిక కలిపి చల్లాము. సో ఈ విధంగా గ్రో వస్తుంది. అక్కడక్కడ గొలుసులు కూడా వస్తున్నాయి, అవి కూడా చూపిస్తాం మీకు. సో కిందికి అనేది ఈ విధంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ హైట్ అనేది ఇంత వచ్చింది. ఈ విధంగా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది వరి ఇప్పుడు అనేది. సో పెరుగుతుంది. 68 డేస్ అవుతుంది వరి అనేది వేసి. మల్బెరీ ప్లాంట్స్ చూడొచ్చు మీరు. ఇది చూడొచ్చు, అరటి చెట్టు అనేది గ్రో అవుతుంది. సో ఈ విధంగా అవుతుంది చూడండి. గ్రోత్ అయితే బాగుంది, అరటి చెట్టు గ్రోత్ అయితే చాలా బాగుంది. సో అరిటాకులలో భోజనం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఈయన మా మామయ్య, హీఈస్ మై మామయ్య. ఇవి జాంకాయలు. జాంకాయలు కూడా కాస్తున్నాయి మన చెట్టుకి. చెట్టు చిన్నగా ఉందా పెద్దగా ఉందా చూడొద్దు. సో ఇది వచ్చేసి మల్బెరీ చెట్టు అనమాట. ఇలా ఉన్నాయి మల్బెరీస్ అనేవి కాస్తున్నాయి దీనికి. సో మనం చూసుకోవచ్చు చాలా మల్బెరీస్ అనేవి వచ్చాయి వీటికి. చెట్టు ఇలా ఉంది, చెట్టు గ్రోత్ అయితే చాలా బాగుంది. మల్బెరీస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో చెట్టు గ్రోత్ అనేది కూడా చాలా బాగుంది. సో మల్బెరీస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. చెట్టు గ్రోత్ కూడా చాలా బాగుంది. పెట్టినప్పటికీ ఇప్పటికీ గ్రోత్ అయితే చాలా పెరుగుతూ వస్తుంది. మల్బెరీస్ కూడా మనకు చాలానే వస్తున్నాయి దీని నుంచి. సో ఇది మనం తిని చూద్దాము ఎలా ఉందో. చాలా బాగుంది. వచ్చేసి ఆల్బుకారా అనమాట. ఆల్బుకారా ఫ్రూట్స్ వస్తాయి ఈ చెట్టు నుంచి. ఈ చెట్టు వచ్చేసి అన్న యాపిల్.
ఇది కూడా ఆల్బుకారా చెట్టే అంటాం, గంగరేన్ చెట్టు అంటారు, కొంతమంది రేగ్గాయలని కూడా అంటారు. ఇది కూడా అదే రేగ్గాయలు అంటారు కదా, మేమైతే రేనగాయలు అంటాము, గంగరేన్ కాయలు. సో ఇది వచ్చేసి వైట్ జామున్ చెట్టు అన్నమాట. సో చూడొచ్చు, టామీ ఆట్కిన్స్ చెట్టు అన్నమాట. సో ఈ విధంగా ఉన్నాయి కాయలు అనేవి. ఇది ఒక రకం మామిడికాయ. ఇక్కడ వచ్చేసి వాటర్ మిలన్ చెట్టు అన్నమాట. వాటర్ మిలన్ చెట్టుకి పూత అనేది పూస్తుంది, చూడొచ్చు మనం ఇక్కడ. ఇది కీరకాయనేనా? ఫీడింగ్ ఉండండి. అవి ఏడున్నాయి? కొబ్బరి చెట్లు చూపిమన్నాడు. ఇది వచ్చేసి నాందాక్మై మ్యాంగో చెట్టు అనమాట. దీనికి కూడా మ్యాంగో అనేది వస్తుంది, మ్యాంగో అనేది కాస్తుంది. సో ఇది థాయ్ స్పెషల్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి సపోటా. సో సపోటా అనేది వస్తుంది, సపోటా కాయలు అనేవి కాస్తున్నాయి. సో ఇక్కడ పూత కూడా చూడొచ్చు మీరు, పూత అనేది వస్తుంది. సో ఒక సపోటా అయితే వచ్చింది మనకి ఇక్కడ నుంచి. సో ఇది చూడొచ్చు ఇక్కడ పూత. ఇది వచ్చేసి హనుమాన్ ఫల్ అన్నమాట. సో దీనికి పూత అనేది పూస్తుంది, చూడొచ్చు మనము. సో ఇక్కడ ఇలా తాయి గువా కూడా చూపిస్తాను మీకు నేను. ఇది వచ్చేసి తాయి గువా. సో దీనిలో మీరు ఫ్లవరింగ్ చూడొచ్చు అండ్ ఫ్రూటింగ్ కూడా వచ్చింది దీనికి. సో ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ తాయి గువా అన్నమాట. ఇది చిన్న ఉసిరి, సారీ ఉసిరి. ఇది వచ్చేసి ఉసిరి అన్నమాట. సో ఇది ఉసిరికాయలు వస్తాయి మనకి. అంతా వచ్చేసి టమాటా చెట్లు అనమాట. మనం టమాటా చెట్లు కూడా పెట్టాం కదా, సో దీంట్లో కూడా కాయలు అనేవి కాస్తున్నాయి. సో కొన్ని పండ్లు అయినాయి, ఇప్పుడిప్పుడే కొంచెం కాయలు అనేవి వస్తున్నాయి. సో ఒకసారి ఇవి అన్నీ మంచిగా మనకి పండ్లు అయితే వీటిని కూడా హార్వెస్ట్ చేద్దాము. ఎన్పికే అన్నమాట. సో మార్చ్ 12th రోజు మేము ఆల్రెడీ స్ప్రే చేసాము డ్రిప్పింగ్ పైప్స్ ద్వారా. సో ఇప్పుడు మళ్ళీ రీఫిల్ చేసాము, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మేము దీన్ని యూజ్ చేస్తాము. సో రెడీ అవుతుంది, ఇది రెడీ అయింది, ఆల్మోస్ట్ రెడీ అయింది. సో ఇది వచ్చేసి ఎన్పికే కదా. అండ్ ఇది వచ్చేసి ఓడబ్ల్యూడిసి అన్నమాట, సేమ్ ఇది కూడా. సో ఇది కూడా రీఫిల్ చేసాము, మార్చ్ 12th రోజు డ్రిప్పింగ్ పైప్స్ నుంచి పంపించేసాము. సో ఇది కూడా రీఫిల్ చేసాము, ఇప్పుడు వాడడానికి సిద్ధంగా ఉంది. ఇది ఓడబ్ల్యూడిసి, ముందు చూపించింది ఎన్పికే అన్నమాట. ఇది వచ్చేసి క్యాష్యూ అన్నమాట. సో పూత అనేది పూస్తుంది, క్యాష్యూకి కూడా చూడొచ్చు మీరు, పూత అనేది పూస్తుంది. సో ఇక్కడ ఒకటి, అండ్ ఇది కూడా క్యాష్యూయే, బట్ ఇంకా పూత రాలేదు దానికి.
ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా పూత అనేది వచ్చింది. ఈ పూత ఈ విధంగా ఉంది చూడండి. అండ్ పక్కన ఇది పపాయ చెట్టు. సో ఇది దశేరి మామిడి అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.